రాష్ట్ర అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించింది అన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రముఖులు, ముఖ్య అతిథులు హాజరయ్యారన్నారు. నేను ఏ పని తలపెట్టినా ముందుగా మా కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని తలపెడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. 2003లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సమయంలో నాపై క్లైమోర్ మైన్లతో దాడి చేశారు. ఆ దాడిని చూస్తే ఎవరు బ్రతకరు. అలాంటిది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బయటపడ్డాను. నా మనవడు దేవాంశ్ పుట్టినరోజున శ్రీవారి అన్నదానానికి ప్రతి ఏటా విరాళం ఇస్తున్నాం. నేను రోజు గంటల తరబడి పూజలు చేయను. ఒక్క నిమిషం మాత్రమే ధ్యానం చేస్తాను. ఆ సమయంలో శ్రీవారిని నేను ఒక్కటే కోరుకుంటా. రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ బాగుండాలి. సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచే అవకాశం ఇవ్వాలని కోరుకుంటా. దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటా. నేను హైదరాబాద్ ని 1.0 విజన్ తో అభివృద్ధి చేశాను. అప్పుడు నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశాధినేతలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంది కుటుంబ వ్యవస్థనే. మన ఒక్క రాష్ట్రం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకు వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని నవ సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తా. ఆర్థిక అసమానతలు లేని విధంగా చర్యలు చేపడతాం. 30 ఏళ్ల క్రితమే వాళ్ళ చేత వ్యాపారం పెట్టించా. నా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం. నా పిలుపు మేరకు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు నాకు అధికారం ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నాను, నేను 5 కోట్ల ఆంధ్రుల మనిషిని. రాష్ట్రాభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 5 ఏళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇకపై పరదా ప్రయాణాలు, నియంత్రణ ఉండదు. ఇక నుంచి ప్రజాపాలన ప్రారంభమైంది. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అంతులేంది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మొదటి 2 స్థానాల్లో నిలుస్తుంది. 2047 విజన్ తో ముందుకు వెళ్తా అన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. మనతో పాటు మన తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ఏ దిష్టి తగిలిందో లేక దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం 2 పడకేశాయి. ఈ రెండింటినీ తిరిగి అభివృద్ధి చేయాలి. తిరుమల ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుమలని అపవిత్రం చేయడం ధర్మం కాదు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. తిరుమలని ప్రక్షాళన చేస్తా. అది ఎలా ఉంటుంది అంటే దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది. తిరుమలని అపవిత్ర ప్రాంతంగా తయారు చేశారు. గత 5 ఏళ్లలో తిరుమల కొండపై వీరు చెయ్యని అరాచకం అంటూ లేదు. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తా. రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచి వేస్తా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.